ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పాను కదా, ఓటు పాలిటిక్స్. హేట్ స్పీచ్ మీద ఎవరి మీదనైనా చర్యలు తీసుకోవాలంటే ముందుగా ముఖ్యమంత్రి గారి మీద తీసుకోవాలి. ఆయన ఆ హేట్ స్పీచ్ ఇవ్వకుండా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్, హిందూ దేవులను అవమానించడము, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఆయన ముందు హేట్ స్పీచ్ ఇవ్వకుండా నియంత్రణ చేసుకొని దాని మీద మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఎందుకు కాదను? ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతలేవా? 5 కేజీల బియ్యం కోట్ల మంది ముస్లింస్కి ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్స్ కోట్ల మంది ముస్లింలకు ఇచ్చాం. ఈరోజు మేము ఇచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి ఇతర అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్స్ లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఇస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నాం. మేము ఇస్తున్నటువంటి 10% రిజర్వేషన్స్ లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్స్ వస్తున్నాయి. అది మతపరంగా కాదు, అది ఆర్థిక పరంగా అన్ని రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి అన్ని సామాజిక వర్గాలకు అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది.